2.5 గంట నామినేషన్ చూసిన తర్వాత స్టిల్ ఇంకా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది ఇమాన్యుయల్ నామినేషన్లో ఉన్నాడా లేడా అనేది. ఎందుకంటే ఇమాన్యుయల్ని తనూజ కూడా నామినేట్ చేసింది కానీ బట్ అది నామినేషన్ ప్రాపర్ నామినేషన్ కాదు అని చెప్పింది. ఫస్ట్ నామినేషన్ డెమోన్ అని చెప్పింది, సెకండ్ నామినేషన్ సంజన గారు అని చెప్పింది. అండ్ యాజ్ డెమోన్ కూడా వచ్చిన తర్వాత డెమోన్ కూడా ఇమాన్యుయల్తో మాట్లాడారు. తర్వాత సంజన గారిని అండ్ తనూజాని నామినేట్ చేశారు కాబట్టి సో అప్పుడు ఆ నామినేషన్ కన్సిడర్ అయిందా లేదా అనేది క్లారిటీగా రాలేదు. నామినేషన్స్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ ఆ నేమ్స్ అనౌన్స్ ఇక్కడ క్లారిటీగా చేయలేదు. సో కాబట్టి హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మనం మార్నింగ్స్ ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిన అప్డేట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ని కలిపి సో ఈ రోజు ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్అఫిషియల్ పోల్స్లో అవ్వచ్చు, ప్రీ పోల్ ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం, ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్తోనే మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ఎపిసోడ్ మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పటి వరకు ఎలిమినేషన్ ఎవరి దగ్గరగా ఉన్నారు, సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, సో ఈ రోజు మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, డే 1 నుంచి చెప్పాను సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అని. సో ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ జరిగింది లాస్ట్ వీక్ కూడా, ఇంక్లూడింగ్ డే లాస్ట్లో కూడా డబుల్ ఎలిమినేషన్ అన్నారు కానీ బట్ ఐ బిలీవ్ సింగిల్ ఎలిమినేషన్ అదే జరిగింది. సో ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అంటే 99.99% సింగిల్ ఎలిమినేషన్ జరగవచ్చు. దట్టు అది సుమనన్న, రితువా, డెమోనా, సో ఈ ముగ్గురు మధ్య జరగవచ్చు అనమాట, భరణి గారా. సో ఈ నలుగురు మధ్య జరగవచ్చు ఎలిమినేషన్ ఎవరనేది. సో అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్తో కలిపి సో ఓటింగ్ ట్రెండ్స్ పొద్దునుంచి జరిగిన దాని ప్రకారం సో టాప్లో తనూజ గారు ఉన్నారు. సో ప్రోమోలు కొంచెం బెటర్ ప్రోమోలే పడ్డాయి తనూజకి ఈరోజు. నెగిటివ్ ప్రోమోలు వేస్తారన్నా కానీ ఎంతో కొంత బెటర్ ప్రోమోలు వేశారు. బట్ ఏదో సెన్సేషనల్ కామెంట్స్ పాస్ చేశారు అది ఇది అని చెప్పి బయట రూమర్స్ చాలా గట్టిగా వచ్చాయి కానీ బట్ అక్కడ ఆ రూమర్స్కి దానికి అక్కడ ఎపిసోడ్లో వేసేదానికి మేబీ తేడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా సో రితు కెప్టెన్గా ఉంది కాబట్టి సో తనూజ, రితు సో కెప్టెన్ బెడ్రూమ్లో పడుకున్నారు. అండ్ అదర్వైజ్ బయట ఏదో ముగ్గురు బెడ్రూమ్లో పడుకుంటున్నారంట, తనూజ, రితు, డెమోను అలా జరుగుతుందంట. అది నచ్చట్లేదు. సో అందుకని కెప్టెన్ మళ్ళీ ఇంకోసారి అడిగి రిక్వెస్ట్ చేస్తే సో కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు పడుకున్నారంట. దాని తర్వాత దాని గురించి బిగ్ బాస్ నైట్ ఒక డిస్కషన్ కూడా తీసుకొచ్చాడు. అది ఎపిసోడ్లో వేస్తే ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది అనమాట. సో ఏ విధంగా చూసినా కానీ తనూజ గారే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఫస్ట్ ప్లేస్ని క్యాప్చర్ చేసేదానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ ఇమాన్యుయల్ వచ్చినా కూడా మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్కి ఎంతైనా సపోర్ట్ చేసినా కూడా అది టూ మచ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇఫ్ కళ్యాణ్ లోపల ఉన్నప్పుడు ఉండే సపోర్టు సో కళ్యాణ్ నామినేషన్స్లో లేనప్పుడు వేరే వాళ్ళకి చేసే సపోర్ట్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి సో తనూజ మేబీ ఆఫ్లైన్ పోల్స్లో సపోర్ట్ చేయొచ్చేమో ఇమాన్యుయల్కి, బట్ ఆన్లైన్ పోల్స్లోకి వచ్చేసరికి చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది. రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు డెఫినెట్లీ ఈ వీక్. సో తనూజ గారు టాప్లోనే ఉంటారు. ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉంటే సెకండ్ ప్లేస్ ఇమాన్యుయలే ఉండొచ్చు. ఒక్కొక్కసారి మేబీ నిన్న జరిగిన ఎపిసోడ్కి, మొన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్కి, ఈ రోజు జరిగిన నామినేషన్స్కి, సో రేపు నుంచి గేమ్స్ని బట్టి, సో సంజన గారి మూడ్ని బట్టి సో డెఫినెట్లీ సంజన గారి మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది జనాల్లో. ఓకేనా, సో చాలా గట్టిగా మాట్లాడారు. సో అంటే నేను వద్దు సార్ ఉంటాను అని తిను బతిలాడుకునే దగ్గర నుంచి విత్ ఇన్ సెకండ్స్ హోస్ట్ తినని బతిలాడుకునే దాకా తీసుకొచ్చుకుంది. అంటే మామూలు విషయం కాదు అసలు, అది నెక్స్ట్ లెవెల్ మాస్ మరణం లాగా ఉంది సంజన గారిది అని చెప్పి ఇప్పటికే సంజన గారి మీద బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది. నిన్నంతా అసలు సంజన గారు మొన్న సాటర్డే రోజు మొత్తం సంజన గారు రూల్ చేశారు సోషల్ మీడియాని. సో అలాంటి సంజన గారు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో అట్ ప్రెసెంట్ నడుస్తుంది ప్రీ పోల్లో కూడా. వన్స్ ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోతే మాత్రం సో సంజన గారు సెకండ్ ప్లేస్లో ఖచ్చితంగా ఉంటారు. ఈ వీక్ అంతా సంజన గారు రూల్ చేస్తూనే ఉంటారు సెకండ్ ప్లేస్లో. ఓకేనా, అండ్ సెకండ్ ప్లేస్లోకి సంజన అంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఉంటుంది, మేబీ కళ్యాణ్ ఓటింగ్ యాడ్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే కళ్యాణ్ ఓటింగ్ యాడ్ అవుతుందా అంటే సో వేరే వాళ్ళని టాప్లో పెట్టడం కోసం కళ్యాణ్ ఓటింగ్ యూజ్ కాకపోవచ్చు కానీ వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం మేబీ వాళ్ళ ఓట్ బ్యాంక్ యూజ్ అవుద్ది. ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు టాప్లో పెట్టాలి అని అనుకోరు. ఓకేనా, వన్స్ వాళ్ళు ఆ టాప్ కంటెస్టెంట్ టాప్లో ఉన్నప్పుడు సో వేరే వాళ్ళని తీసుకొచ్చి టాప్లో పెట్టాలి అనుకోరు. అంటే తనూజని పడేయాలని అసలు అయితే ట్రై చెయ్యరు. ఎందుకంటే సో తనూజాన్ని పడేయటం కంటే డౌన్ చేయటం కంటే ఇక్కడ ఎలిమినేషన్లో సో రితు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు అక్కడ ఉన్నారు కాబట్టి మేబీ ఏమైనా ట్రై చెయ్యొచ్చేమో. సో దాని గురించి డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి ముగ్గురు ఒకవేళ ఇమాన్యుయల్ ఉంటే వీళ్ళ ముగ్గురు సేఫ్ అబ్బా. ఓకేనా, ఇంకా మిగిలిన 4 నామినేషన్స్లో ఉన్నారు, సుమనన్న, రితు, డెమోన్, భరణి గారు. ఈ 4లో అట్ ప్రెసెంట్ సో డెమోన్ 4th ప్లేస్లో కనిపిస్తూనే ఉన్నాడు. పొద్దున ప్రోమో కొంచెం అది చేయకుండా చేస్తాను, నేను ఖచ్చితంగా నేనే చేస్తాను అని చెప్పడం అనేది అది కొంచెం కాన్ఫిడెంట్గానే కనిపించింది. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా వేరే వాళ్ళకి కనిపిస్తుంటుంది, కొంచెం అతిగా వేరే వాళ్ళకి కనిపించవచ్చు. కానీ
బట్ ఆ మాత్రమైనా కానీ అది ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయినా కానీ ఇన్ని రోజుల తర్వాత కొంచెం కనిపించింది. బట్ యాజ్ యూజువల్ నామినేషన్స్లో ఏదైతే ఆ టాస్క్ రిలేటెడ్ జరుగుద్దో, ఆ మాన్స్టర్ టాస్క్, అది కంప్లీట్లీ డెమోన్కి నెగిటివ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనూజాకి ఏదైతే సపోర్ట్ విషయం వచ్చినప్పుడు తనూజాకి ప్రతిసారి ఎట్లయితే నెగిటివ్ అవుతుందో, అది బూమరాంగ్ అవుతుందో, ఇది కూడా సో డెమోన్కి ఖచ్చితంగా బూమరాంగే అవుతుంది. ఓకేనా? సో డెమోన్ ఇది ఎంత ఈజీగా తీసేసుకొని ఎంత దీంట్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి యాక్సెప్ట్ చేస్తే ఓకే, కానీ దీన్ని ఇంకా డెమోను తవ్వుకుంటా ఉంటే మాత్రం ఇది ఎంత క్లారిటీ ఇచ్చినా కానీ ఆ రోజు సిట్టింగ్లు మాట్లాడుకున్నప్పుడు అది టాస్క్, ఇండివిజువల్ టాస్క్ కాదు, అది గ్రూప్ టాస్కే క్లియర్ కట్గా చెప్పాడు బిగ్ బాస్. గ్రూపులుగా విడదీయమని చెప్పారు, గ్రూప్ కానీ గేమ్ ఆడాలని చెప్పారు. ఎంత కంటెండర్ టాస్క్ అయినా కానీ ఆ గ్రూప్ వాళ్ళకే చూసుకోవాలి తప్పితే లాస్ట్ ఇద్దరు ఆడుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళ జెర్సీలు వేసుకోకుండా ఆడుతున్నప్పుడు, అది బ్యాండ్లు కట్టుకోకుండా ఆడుతున్నప్పుడు, అప్పుడు లైక్ రితు సుమనన్న ఒకే టీంలో ఆడారు కదా, అలాగా ఆడకపోయినా లేదా రితు వేరే ఆ ప్లేస్లో బర్నీ గారు ఉన్నా అప్పుడు ఎవరికైనా కానీ సపోర్ట్ చేసుకోవచ్చేమో, కానీ వీళ్ళ గేమ్లో లేనప్పుడు, వన్స్ వీళ్ళ గేమ్లో ఉన్నప్పుడు అది ఇండివిజువల్ టాస్క్ కాదు, అది సపోర్ట్ టాస్క్ కిందే కన్సిడర్ చేయాలి. సో ఈ పాయింట్లో డెమోన్ ఖచ్చితంగా ఎన్ని మాటలు ఎవరు ఎన్ని చెప్పినా కానీ డెమోన్ అక్కడ లాక్ అవ్వాల్సిందే. ఓకేనా? బట్ డెమోన్ కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నాడు. సుమనన్న నామినేషన్ చాలా సిల్లీ నామినేషన్ చేశాడు, అది కూడా కొంచెం డెమోన్కి కొంచెం ఎంతో కొంత సింపతి అయితే 6 నామినేషన్లు 5 నామినేషన్లు దగ్గర సుమనన్న మీద డెమోన్కి వచ్చాయి కాబట్టి ఆబ్వియస్లీ 5 నామినేషన్లు దట్టు ఫస్ట్ టైం చాలా గట్టిగా ఇంత సీజన్ మొత్తం మీద మాట్లాడనే డెమోను ఫస్ట్ టైం ఎక్కువసేపు మాట్లాడాడు డెమోన్. నాకు తెలిసి ఇంతసేపు మాట్లాడిన డెమో నేను ఎప్పుడు చూడలేదు. చాలా గట్టిగా చాలాసేపు చాలా మందితోటి డిఫెండ్ చేసుకున్నాడు డెమోన్ కాబట్టి సో ఎంతో కొంత డెమోన్కి అడ్వాంటేజే ఉంటుంది. అండ్ పోయే కొద్దీ వన్స్ పోల్స్ స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్ పోల్స్ టాస్క్లు ఆడటము, టాస్క్ గెలుస్తానంటున్నాడు. సో పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటే సో డెమోన్కి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి గెట్ ఇన్ అవ్వడానికి. ఓకేనా? సో ఇది డెమోన్ 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో వచ్చేసరికి బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు ఓటింగ్ 5th ప్లేస్లో ఉంది. సో కొంచెం పొద్దున కొంచెం అగ్రెసివ్గానే నామినేట్ చేశారు. ఆ ప్రోమో కూడా మీరు చూసుండొచ్చు సంజన గారిని. బట్ అది ఆల్రెడీ జరిగిపోయిన విషయము, సైలెంట్గా ఉన్న విషయము. మరి బర్నీ గారు తీసుకొచ్చి నామినేట్ చేయడానికి అక్కడ సైలెంట్గా ఉన్నాను. నేను జస్ట్ జోక్స్ చేయమని చెప్పాను కానీ ప్రాంకులు చేయమని చెప్పలేదు. సో ప్రాంక్స్ చేయొద్దు అని చెప్పి ఆయనకి ఆల్రెడీ చెప్పాను కదా నేను ఎప్పుడో. బట్ దట్టు ఆ ప్రాంక్స్ నా మెడిసిన్ మీద చేయిస్తే ఎలాగా కరెక్ట్ కాదు కదా అన్న పాయింట్లో అటు నుంచి లాజిక్ తీసుకొచ్చాడు అనమాట ఆయన. సో ఆయన ఆ పాయింట్లో నామినేట్ చేశాడు. అండ్ డెమోని నామినేట్ చేస్తూ కొంచెం మోటివేషనల్ నామినేట్ చేశాడు. వేరే వాళ్ళు వచ్చి నిన్ను అలా అంటారు ఇలా అంటారు, సో నువ్వు గట్టిగా ఆడాలి, నిలబడాలి, నీకోసం నువ్వు ఆడాలి అంటే అక్కడే డెమో అని చెప్తారు అనమాట, నేనే టీటీఎఫ్ గెలుస్తాను అది ఇదని. సో ఆ పాయింట్లో చూసినా కానీ సో అట్ ప్రెసెంట్ బర్నీ గారు ఉన్నారు సేఫ్ ప్లేస్లో. సో దాని తర్వాత రితు కనిపిస్తా ఉంది. సో రితు ఓటింగ్లో ఉందన్నమాట. సో డెమోను రితు అందరూ ఓటింగ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ తనూజ కూడా నామినేషన్స్లో ఉంది. డెమోన్కి, రితుకి, కళ్యాణ్కి జరిగింది. అండ్ లాస్ట్ వీక్ సో కళ్యాణ్ వర్సెస్ రితు జరిగింది. దాంట్లో కళ్యాణ్కి కొంచెం అది ఇప్పటికీ అది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నడుస్తూనే ఉంది కాబట్టి సో కళ్యాణ్ ఫ్యాన్స్లో అనవసరంగా రితు వల్లే ఆ రోజు పెద్దగా గొడవ పట్టుకోవడం వల్లే కళ్యాణ్ అలా ఫ్లిప్ అవ్వాల్సి వచ్చింది. అలా గట్టిగా ఏంటి డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజెస్ కానీ లేకపోతే ప్రాపర్టీ తనడం కానీ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. టూ మచ్గా ట్రిగ్గర్ చేసింది కళ్యాణ్ అని నమ్ముతున్నారు కాబట్టి సో మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా సుమనన్న లాస్ట్లోంచి తీసుకొచ్చి పైన పెడితే మాత్రం సో తిను డౌన్లోకి వెళ్ళిపోవాల్సింది. అట్ ప్రెసెంట్ అయితే అన్అఫిషియల్ పోల్స్లోను ఆ ట్రెండ్స్లోను సో కొంచెం పైనే కనిపిస్తుంది, బాటమ్ 2లో కనిపిస్తూ ఉంది. వన్స్ పోల్స్ స్టార్ట్ అయిన తర్వాత, అఫిషియల్ పోల్స్ స్టార్ట్ అయిన తర్వాత రేపు మధ్యాహ్నానికి అలా మనకి క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరు ఏంటి అనేది ఆ లాస్ట్ పొజిషన్స్ సో తెలుసుకుందాం. మోస్ట్లీ వీళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు కూడా, లేకుంటే బర్నీ గారు కూడా రావచ్చేమో డౌన్లోకి. అండ్ ఇప్పుడైతే మాత్రం రితుది, ఎందుకంటే రితుకి 3 నామినేషన్లు పట్టాయి. రితు ఇమాన్యుల్ నామినేట్ చేసింది. రితు ఇమాన్యుల్ నామినేట్ చేసినప్పుడు రితు పాయింట్ వేరు, అక్కడ ఇమాన్యుల్ చెప్తున్న పాయింట్ వేరు. నేను కళ్యాణ్ని గెలిపించడం కోసం మేము ఉన్న ప్రాబబిలిటీస్ చూసుకుంటున్నాము. దాంట్లో నిన్ను ఉంచితే బెటరా, దివ్యాన్ని ఉంచితే బెటరా, దివ్యాకి ఇస్తే నిన్ను పొడుచుద్ది, నీకు ఇస్తే నువ్వు దివ్యాన్ని పొడుస్తావు, అప్పుడు మీ ఇద్దరిలో ఎవరుంటే కళ్యాణ్కి ఎడ్జ్ ఉంటుంది గెలవడం కోసం అనే ప్రాబబిలిటీస్ పాసిబిలిటీస్ మేము చూసాం తప్పితే సో నిన్ను తీసేయాలని అయితే మాత్రం నా మైండ్లో లేదు. నేనైతే మాత్రం నీ పేరే చెప్పాను, నీ కళ్యాణ్కి దివ్య ఉంటే బెటర్, కొంచెం కాల్ బాగాలేదు కదా, కళ్యాణ్ ఈజీగా కెప్టెన్ అవుతాడు అని చెప్పి నేను చెప్పాను తనూజకి. తనూజ మాత్రం లేదు దివ్యానే తీసేయాలని చెప్పింది, ఎందుకంటే బ్రెయిన్కి ఏమొస్తే కొంచెం కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది, సో రితునే ఉంచుదాము అని చెప్పి సో రితుని ఉంచుదామని చెప్పి తినడానికి ఉందనమాట. సో ఎవరి మైండ్లో వాళ్ళు తిరుగుతుంటాయి. డెమోన్ మైండ్లో ఇక్కడ ఇమాన్యుల్ మైండ్ ఏంటి,
రితు ఉండకూడదు, సో కాబట్టి దివ్యని అడ్డు పెట్టుకున్నాడు. అక్కడ తనూజ మైండ్ ఏంటి, దివ్య ఉండకూడదు కాబట్టి రితుని అడ్డు పెట్టుకుంది అనమాట. సో ఎవరికి వాళ్ళు ముందు ఒక సెకండ్ లాగా వీళ్ళని అడ్డం పెట్టుకున్నారు తప్పితే అక్కడ ఫైనల్గా కళ్యాణ్ మీద ప్రేమ చాలా తక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళ ఈగోలు ఎక్కువ ఉంటాయి బేసికల్గా. కాకపోతే కళ్యాణ్ పేరు అడ్డం పెట్టుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఓవరాల్గా. సో రితుకి అండ్ నామినేషన్ రితు సంజన గారి నామినేట్ చేసింది. మోస్ట్లీ వాళ్ళు అది సార్ట్అవుట్ చేసుకున్నారు. సంజన గారు కూడా తిరిగి వచ్చి నామినేట్ చేశారు. మోస్ట్లీ సార్ట్అవుట్ అయిపోయింది, కలిసిపోయారు, అక్కా చెల్లెలాగా మళ్ళీ మారిపోయారు. ఇంకా నోట్లో ముద్దలు గిద్దలు నెక్స్ట్ డే నుంచి పెట్టుకుంటారేమో. ఇప్పుడు బాగా ఓవర్ అయిపోయింది, ఓవర్ టాపిక్ ఈజ్ ఓవర్ అనమాట వీళ్ళ మధ్య. మేబీ ఇది కూడా రితుకి వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఒకటే ఒక్క హోప్ రితుకి ఏంటంటే మన సుమనన్న ఉన్నాడు. సో సుమనన్న ఒక్క హోప్ అనమాట. ఎందుకంటే నామినేషన్ పాయింట్ కూడా సుమనన్న అంత గొప్పగా చెప్పలేదు. అలా అని చెప్పి మనం ఇప్పుడు సుమనన్న తక్కువ చేసి మాట్లాడటము, తప్పుగా మాట్లాడటము, కించపరిచేలాగా మాట్లాడడం కూడా అనవసరం. కానీ ఎందుకంటే పాపం ఆయన చాలా ఇన్నోసెంట్ పర్సన్, చాలా ప్యూర్ పర్సన్, క్లియర్గా తెలుస్తుంది. సో నామినేషన్ పాయింట్స్ అంత ఇన్నోసెంట్గా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన నువ్వు వెళ్ళిపోతామో అంటే ఆయనకు కూడా హౌస్లో ఉండాలి. సో ఆయన ఏదో ఒక పాయింట్ చెప్పాలి. అందరు చెప్పిన పాయింట్ కాబట్టి ఇంకొంచెం కొత్తగా చెప్దాము అని చెప్పి డెమో నీకు హెల్త్ బాగాలేదు కదా, సో నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు నీ ఫ్యామిలీ ముఖ్యం కదా, సో ఈ టాస్క్ ఏముంది ఎప్పుడైనా ఆలోచన ఒక పెద్ద మనిషి తరహాలో ఆయన నామినేషన్ చేశాడు. బట్ అది యాజ్ పర్ ద బిగ్ బాస్ అది అంత పెద్దగా సెట్ అవ్వదు నామినేషన్. ఆ కన్సర్న్ నామినేషన్స్ వర్కౌట్ అవ్వవు, ఓకేనా. సో ఆ కన్సర్న్ నామినేషన్స్ వర్కౌట్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ మరి సుమనన్న లాస్ట్లోనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సుమనన్న రితుని కూడా నామినేట్ చేశాడు. మీ ఇద్దరు గొడవ పడుతున్నారు, మీ ఇద్దరు వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు అస్సలు నచ్చట్లేదు అది ఇది. అండ్ మళ్ళీ సుమనన్న తెలివిగా కళ్యాణ్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. రితు నువ్వు ఫస్ట్ నువ్వే కళ్యాణ్ పేరు చెప్పావు అది ఇది అని చెప్పి. సుమనన్న కూడా చిన్నోడు ఏం కాదు, బేసిక్గా తెలుసా, కళ్యాణ్ పేరు చెప్పాడు. మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా కొంచెం సుమనన్నకి హెల్ప్ చేస్తారని చెప్పి. ఎందుకంటే సుమనన్నకు కూడా తెలుసు అక్కడ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనూజ టాప్లో ఉంది, సో వీళ్ళిద్దరు మాత్రమే టాప్లో ఉన్నారని చెప్పి లోపల ఒక గట్టిగా రూమర్ తిరగతా ఉంది హౌస్ లోపల కూడా, ఓకేనా. సో వీళ్ళు నైట్ మాట్లాడుకునేది కూడా అదే, మైకులు తీసేసి ఇమాన్యుయల్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, మనం కదా టాప్లో ఉంది, మనల్ని సేవ్ చేయకుండా. ఎందుకంటే కళ్యాణ్కి తనూజకి దేనో ఈచ్ అదర్, మన ఇద్దరం టాప్లో ఉన్నామని. అలాంటప్పుడు డెమోని ఎలా ఫస్ట్ సేవ్ అవుతున్నాడు అనే థాట్లో వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు ఇన్ని సీజన్స్ చూసినా వాళ్ళకి అర్థం కాదు, ఎలా అయినా ర్యాండమ్గా సేవ్ చేస్తారు, కొంతమందికి బూస్ట్ ఇవ్వడానికి సేవ్ చేస్తారని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సేమ్ లోపల ఉన్నప్పుడు ఆ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళు దాని గురించే డిస్కషన్ పెట్టారు. దట్టు ఇప్పుడు ఆ 5 నామినేషన్లు మనోడికి పడ్డాయి. 5 నామినేషన్లు పడిన తర్వాత ఈ వీకెండ్లో మనోడు టీటీఎఫ్ గెలిస్తే ఓకే. ఒకవేళ టీటీఎఫ్ గెలవకుండా డెమోన్ కానీ మళ్ళీ బిగ్ బాస్ ఫస్ట్ సేవ్ చేస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి లోపల వాళ్ళకి, మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఫ్యూజులు ఎగురుతాయి వీళ్ళకి. సో సుమనన్న లాస్ట్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటే 110% సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 5కి అయితే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈవెన్ టాప్ 5కి అయినా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, టాప్ 6కి అయినా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈవెన్ టాప్ 5 కోసం అయితే మాత్రం లోపల ఈ 8 మంది ఉన్నారు కాబట్టి ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఆ నెక్స్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టాప్ 5 వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం కానీ సో సింగిల్ ఎలిమినేషన్ చేయొచ్చు. అది భరణి గారన్న అవ్వచ్చు, సుమనన్న అన్న అవ్వచ్చు, ఆ రితు అవ్వచ్చు, ఈ ముగ్గురులో ఎవరో ఒకరు అవ్వచ్చు. బట్ పాసిబిలిటీస్ చూస్తుంటే సుమనన్నకే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అంటిలల్లే సుమనన్న చాలా గట్టిగా గేమ్స్ ఆడితే, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చూపిస్తే, ఎఫర్ట్స్ కనిపిస్తే మేబీ సుమనన్న సేవ్ అవ్వచ్చు. సో రితు కొంచెం నెగిటివ్ అయ్యేదానికి బీభత్సంగా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్స్లోకి 2 వీక్స్ తర్వాత రావటం కూడా అమ్మాయి కొద్దిగా డిసడ్వాంటేజ్. సుమనన్న కంటిన్యూస్గా ఉన్నాడు నామినేషన్స్లో కాబట్టి ఆయన కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ భరణి గారు కూడా నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎటు చూసినా కానీ రితుకే డేంజరస్ ఉంటుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా సుమనన్న కొంచెం అప్లిఫ్ట్ ఇస్తే మాత్రం సో రితు డేంజర్లోకి వచ్చేయాల్సింది. ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవలేదు. వాట్ ఐ థాట్ అంటే ఈ వీక్ సుమనన్నని సేవ్ చేసేసి ఎలిమినేట్ చేసేసి నెక్స్ట్ వీక్ ఏమన్నా కానీ మిరాకిల్ చేసి ఒకవేళ డెమోన్ టీటీఎఫ్కి వెళ్ళకపోతే ఏదో టాప్ 5 ఉంచాలి బిగ్ బాస్ టీం అనుకుంటే సో భరణి గారిని సంజన గారిని టాప్ 5లోకి పుష్ చేయాలి అనుకుంటే సో ఎవరైతే ఫస్ట్ నుంచి కొంచెం జంటగా ఉంటారో వీళ్ళిద్దరిని 14th వీక్లో ఎలిమినేట్ చేసేసి టీఆర్పీ కూడా తెచ్చుకోవచ్చు బిగ్ బాస్ టీం. సో ఏదైనా జరగవచ్చు అనమాట, ఎవరు రితుని డెమోని. సో ఈ వీక్ అయితే మాత్రం ఇద్దరు సేవ్ అయ్యేదానికి డెమోన్ సేవ్ అయిపోతారు ఖచ్చితంగా. రితు సేవ్ అవుతుందా లేదా అనేది వన్స్ అఫీషియల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత ట్రెండ్ని బట్టి వీకెండ్ వరకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుమనన్న పర్ఫార్మెన్స్ ఎక్కువైనా లేకుంటే కళ్యాణ్ తోటి ఏమన్నా ఫ్యాన్స్ ఏమన్నా లేదు రితు వెళ్ళిపోవాల్సిందని చెప్పి గట్టిగా కష్టపడినా, ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోతే సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్లీ సంజనాకి వేసుకుంటారులేండి, అది వేరే విషయం, సంజన గారికి వేసుకుంటారు. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరు ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు రితు మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెడతారు. దాన్ని రితు ఎంతలా తట్టుకుంటుందని చూడాలి, ఎందుకంటే తనూజ కూడా నామినేషన్స్లో ఉంది కాబట్టి.
ఇదనమాట ఓవరాల్గా ట్రెండ్. సో అట్ ప్రెసెంట్ తనుజ గారు టాప్లో కనిపిస్తూ ఉన్నారు. చూడాలి ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నాడా లేదా. ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉంటే ఇమాన్యుయల్ని కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కలిసి మ్యూచువల్గా ఫస్ట్లో పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం ఏం జరిగింది అనేది ఓవరాల్గా. అంటే జై హింద్.